కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26 నాటికి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు, సమావేశాలు, పతాక ఆవిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన దేశ స్వాతంత్రం లక్ష్యంగా భారతదేశంలో సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం కాన్పూర్లో ఆవిర్భవించి ఈ డిసెంబరు 26వ తేదీ నాటికి 100వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాన, పట్టణాల్లో, వార్డుల్లో, నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో సిపిఐ పతాకాలని ఆవిష్కరించడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ నెల 26వ తేదీ ఉదయం బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ, అనంతరం బహిరంగ సభ జరుగుతూ ఉంది. 26వ తేదీనే అదే రోజు సాయంత్రం 6 గంటలకి మంగళగిరిలో బహిరంగ సభని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 27వ తేదీన కొన్నూరులో బహిరంగ సభ, 28వ తేదీన తాడికొండలో నియోజకవర్గంలో బహిరంగ సభ, 29వ తేదీన పత్తిపాడు సెంటర్లో బహిరంగ సభ, అలాగే 30వ తేదీన తెనాలి పట్టణంలో వార్షికోత్సవ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభల్లో, ఆయా ప్రాంతాల్లో జరిగేటటువంటి సభల్లో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే పార్టీ అభిమానులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.